హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజయలక్ష్మిని మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఈరోజు చికెన్ ఫ్రై చేశాను. చికెన్ ఫ్రై నా స్టైల్లో ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. ఎంతో యమ్మీగా, టేస్టీగా, స్పైసీగా చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో చేయండి. ఒకవేళ మీకు కానీ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే చికెన్ ఫ్రై ఇలా చేస్తానన్నమాట. మీరు కూడా ఇలానే చేయాలి అనిపిస్తే తప్పకుండా చేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా, స్పైసీగా. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని, అంటే చికెన్కి సరిపడంత ఆయిల్, నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను అనమాట. అందుకని ఆయిల్ పోసుకొని ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్ కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకొని కొంచెం బాగా కలుపుకొని, మొత్తం ఇదిగోండి వీడియోలో చూపించే విధంగా కలుపుకొని, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అంటే 1/2 కిలో కదా, ఎంత క్వాంటిటీ సరిపోతుందో కదా తెలుసుకుంటారు కదా. కొందరు సాల్ట్ ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. మేమైతే మీడియం తింటాం అన్నమాట. అలా వేసుకొని కొంతసేపు మగ్గనివ్వాలి. మగ్గాక వాటర్ చూసారు ఎలా వస్తుంది. అందులో 1 టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా అందులో ఉండే వాటర్ అంతా తగ్గిపోవాలి. చూసారా వీడియోలో చూపించే విధంగా వాటర్ అంతా ఇంకిపోయింది. ఇంకిపోయిన తర్వాత నేను 1 స్పూన్ 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. బాగా కలుపుకున్నాను, బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇలా కలుపుకొని, అంటే ఇందులో వేసే కారం అంతా పట్టాలి కదా ప్రతి మొక్కకి, పట్టినంత వరకు. తర్వాత నేను ఆనియన్స్ కాదు, పచ్చిమిర్చి ఇలా ఈ స్టైల్లో కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకే లేదు, అంటే తీసుకురాలేదు, మార్కెట్కి వెళ్ళేటప్పుడు మర్చిపోయినా. పచ్చిమిర్చి మాత్రం ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఎంతో టేస్టీగా, యమ్మీగా. అంటే నేను కొంచెం కొత్తిమీర ఎక్కువే వేసాను, ఎందుకంటే కొత్తిమీర అంటే చాలా ఇష్టం అన్నమాట మాకు. ఇందులో కొత్తిమీర తగులుతుంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా? మీరు కూడా ఈ స్టైల్లో చికెన్ ఫ్రై నచ్చితే తప్పకుండా చేయండి. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది అనమాట. చికెన్ కర్రీ అన్నీ చేస్తే కొంచెం టైం పడుతుంది, కానీ చికెన్ ఫ్రై అయితే చాలా 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 సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ క్లిక్